వనమహోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో వనమహోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ నాగ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వర్షాభావం, నీటి కొరత వంటి సమస్యలను అధిగమించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ మొక్కలను కూడా మేము అదే విధంగా ఉన్నత స్థాయిలో ఉండేట్టుగా చూస్తాము. అవి మీరు వాళ్ళు నాటిపోవడమే కాదు, మాకు మా ఉండే ప్రజలందరికీ, మా పిల్లలందరికీ కూడా చక్కగా నీడనిస్తాయి. అవి మీరు మాకు ఎంతో మేలు చేస్తున్నారు. అందువల్ల మేము మీకు పూర్తి స్థాయిలో దీన్ని ఈ పర్యావరణాన్ని ఎప్పుడైతే పరిరక్షించుకుంటామో జీవ సమతుల్యత సాధిస్తూ ఉంటుంది. ఈ పర్యావరణం పరిరక్షించుకోవడం, చెట్లు నాటడంతో పాటు వాటిని పెంచి పోషించి రేపు భావితరాలకి ఇది ఉపయోగించుకోవాలి. నదులను కాపాడుకోవాలి. అదేవిధంగా మనం ఈ కాపాడుకున్నప్పుడే ఆర్థికంగా సమతుల్యతను సాధిస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే వాతావరణం పెనుమార్పులు వచ్చి మనం ఏసీ లేకుండా బతకలేని పరిస్థితి ఆగస్టులో కూడా వచ్చింది. మన గతంలో చూస్తే మనకి